ఎలా జరిగింది సార్ పవన్ కళ్యాణ్ గారి పర్యటన పిఠాపురంలో అసెంబ్లీలో పోటీ చేస్తానని చెప్పి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పిన తర్వాత మొట్టమొదటి పర్యటన అనుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఎలా జరిగింది, నిన్న పర్మిషన్స్ గురించి కూడా కొన్ని ఇష్యూస్ అయినాయి. ఏమంటారు సార్, ఈ పర్యటన పూర్తిగా ఎలా జరిగిందంటారు? ముందుగా అందరికీ నమస్కారం. మొట్టమొదటిసారిగా కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తామని చెప్పిన తర్వాతే మొత్తం పిఠాపురంలో ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక పండగ వాతావరణం అయితే స్టార్ట్ అయింది. తర్వాత యువత కావచ్చు, లేకపోతే మన ఏజ్ ఓల్డ్ పీపుల్ కావచ్చు, బయట నుంచి వచ్చే ఎన్ఆర్ఐస్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా ఇక్కడికి రావడం జరిగింది. చాలామంది రావాలని కూడా చూస్తున్నారు. ఇలాగే ఇక్కడ చూస్తే మా చిన్న ఎన్ఆర్ఐ టీం కూడా ఇక్కడ ఉంది. అలాగే చాలామంది కూడా ఇంకా ఉన్నారు. సో మెయిన్ ఏంటంటే కళ్యాణ్ గారు నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా చాలా సమయంతో అన్ని పార్టీలను కలుపుకొని వెళ్ళాలని చెప్పి బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జన సైనికులు కావచ్చు, అన్నీ ఎంతవరకు వీలైతే అంతవరకు నిన్న ఈరోజు మీటింగ్స్ చేశారు. వారాహి నుంచి మంచి అడ్రసింగ్ ఇచ్చారు, స్టేట్ వైడ్ అడ్రసింగ్. అలాగే లోకల్గా మన పిఠాపురంలో సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది, నేను ఉంటే ఎలా చేస్తాను అనే చాలా క్లియర్ కట్గా నాకు చెప్పడం జరిగింది. ఈరోజు కూడా ఒక మంచి సమన్వయ కమిటీ జరిగింది. ఇంకా కొంతమరకు వైసీపీ కార్యకర్తలు కూడా జాయిన్ కావడానికి వెయిట్ చేస్తున్నారు. సో చూస్తే మొత్తం వన్ సైడెడ్గా అయిపోయే సిచ్యువేషన్ అయితే కనపడుతుంది క్లియర్గా. అంటే నిన్న కూడా కొన్ని టెంపుల్ దగ్గర కావచ్చు, పర్మిషన్స్కి సంబంధించి కావచ్చు, అంటే వారాహి గురించి, అంటే గతంలో వారాహి యాత్ర ఇదే ప్లేస్లో నుంచి కూడా కొంత గతంలో చేశారు. కానీ ఇప్పుడు ఎందుకు సార్ అంత అబ్జెక్షన్ చేయాల్సిన అవసరం ఉందంటారు వైసీపీకి? అంటే నేను అనుకోవడం ఏంటంటే పర్మిషన్స్ కొంత డిలే కావడమో లేకపోతే కొంత కమ్యూనికేషన్స్ అట్లా ఉంది అనుకుంటున్నాను. సో తర్వాత అయితే వచ్చింది అది. సో పందం బట్టి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారంటారా కావాలని వారాహి మీద చేస్తానని ఏమన్నా? అంటే కళ్యాణ్ గారిని ఆపే దమ్ము ధైర్యం లేకపోతే ఒక సిచ్యువేషన్ అయితే క్రియేట్ అవుతుందని అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన ప్రజలకు మంచి చేద్దామని వస్తున్నారు. సో అది అందరూ స్వాగతించాల్సిన విషయం. ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ గారు ఏం చేశారు అనేది అందరూ కూడా ఆలోచించాలి. ఏమి లేనప్పుడే చాలామందికి కష్టపడుతూ ఆయన సంపాదించిన దాంట్లో 100కి 100% ఖర్చు పెడుతూ, అలాగే తనకు ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళని కూడా గుర్తిస్తూ, అలాగే అందరికీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. సో మాలాంటి ఎన్ఆర్ఐలు కూడా ఏదో ఒకటి చేద్దామని చెప్పి మేము అనుకుంటూ ఉంటాం. సో కళ్యాణ్ గారు క్రియేటెడ్ గ్లోబల్ ప్లాట్ఫామ్ నాట్ ఓన్లీ ఫర్ ఎన్ఆర్ఐ బిజినెస్ పీపుల్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, అలాగే లోకల్గా ఉన్న యువతకు కూడా ఏదో ఒకటి చేయాలి షణ్ముఖ హోమంతో అని హీఈస్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ యూత్. సో ఐ బిలీవ్ కళ్యాణ్ గారికి ఆపాలనేది ఎవరు అనుకోకపోవచ్చు. పర్మిషన్స్ కొంచెం డిలే కావచ్చు, లేకపోతే ఏదైనా పేపర్ వర్క్ డిలే అట్లాంటివి ఉంటాయని అనుకుంటున్నాను. సో ఐ థింక్ ఎలక్షనరింగ్ కమిటీ కూడా ఐ థింక్ దే ఆర్ ఆల్సో సపోర్టింగ్ ద టోటల్ సిచ్యువేషన్ అని నా అభిప్రాయం. అంటే కళ్యాణ్ గారు కూడా అంటే పూర్తిగా ఈ రోజు వెళ్ళిపోవడం జరిగింది. దేని గురించి సార్? ఆయనకి ఏమైనా హెల్త్ ఇష్యూ అని చెప్పి కొంతమంది అంటున్నారు. అంటే దాని గురించి ఏమైనా ఐడియా ఉందా సార్? నాకు క్లియర్గా అయితే ఒక ఐడియా అయితే లేదు. బేసిక్లీ హీస్ కమింగ్ బ్యాక్ టుమారో మార్నింగ్ అనేది ఒక ఐడియా ఉంది. ఒక చిన్న అంటే వర్క్ ఏదో ఉంటుంది. సో దానికి ఐ థింక్ హీస్ జస్ట్ గోయింగ్ ఫర్ కపుల్ ఆఫ్ అవర్స్ కోసం వెళ్ళొస్తున్నట్టున్నారు. బట్ హీఈస్ కమిటెడ్ టు పిఠాపురం. అట్లాగే ఇక్కడ ఒక తన ఇల్లు కూడా ఇక్కడ నిర్మించుకుంటామని చెప్పడం జరిగింది. మేము కూడా ఇక్కడ పిఠాపురంలో ఉండి చేయాలని చెప్పి అందరం అనుకుంటున్నాం. సో వీలైనంత తొందరగా మేము కూడా ఒక మంచి ప్లాన్ తోటి కళ్యాణ్ గారు మాకు ఏదైనా మంచి డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్లో మేమందరం కూడా ఫాలో కావాలని చెప్పి మేమందరం చూస్తున్నాం. రాష్ట్రం మొత్తం నుంచే కదా, ఇప్పుడు మీరు అన్నట్టు ఎన్ఆర్ఐస్ నుంచి ఇతర దేశాల నుంచి చాలామంది కూడా వచ్చి పిఠాపురంలో వర్క్ చేయాలని చాలామంది అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి వాళ్ళ ప్రతినిధిగా మీరు ఇక్కడే ఉన్నారు, ఏం చెప్తారు సార్? అలా వచ్చే వాళ్ళకి ఏమన్నా ఇక్కడ మీరు రమ్మని చెప్తారా, లేదంటే ఇతర కాన్స్టిట్యున్సీలు కూడా చూసుకోవాలని ఏమని చెప్తారు? అంటే అన్ని కాన్స్టిట్యున్సీస్ డెవలప్ కావాలి అంటే అందరూ ఇక్కడే రావాలని అనట్లేదు. కానీ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి అందరికి రావాలనుకుంటారు. ఎందుకంటే ఒక దమ్ము ధైర్యం గల లీడర్ ఉంటే రేపొద్దున ఒక అవినీతి లేకుండా బాగుంటుంది అనే ఒక నమ్మకం ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా అందరూ కూడా రావాలనుకుంటారు, పెట్టాలనుకుంటారు. కానీ అలాగే ఇప్పుడున్న 21 కాన్స్టిట్యున్సీలో నిలబడుతున్న లీడర్లు కూడా అందరూ కూడా చాలా నిజాయితీతోటి నిబద్ధతోటి పనిచేయడానికి ముందుకు వచ్చారు. సో అన్ని కాన్స్టిట్యున్సీస్ డెవలప్ అవుతాయి. అలాగే రాజోలు కావచ్చు, లేకపోతే మన నరసాపురం కావచ్చు, అట్లా ప్రతి చోట్ల కూడా అందరూ కూడా వస్తారు, అన్నీ పెడతారు. కళ్యాణ్ గారు ఉన్న చోట్ల అయితే నాకు తెలిసినంత వరకు ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ అవుతుంది. మేము కూడా కొంత పనిచేయడానికి అవకాశం దొరికింది ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ తోటి, అలాగే లోకల్ కార్యకర్తలతోటి. ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ఫార్చునేట్. అనుకోలేదు, బట్ దిస్ ఇస్ వెరీ అందరూ వస్తున్నారు సార్ ఇక్కడ కంప్లీట్గా ఎన్ఆర్ఐస్ అందరూ వచ్చి ఓటేస్తారంటారా? 100%. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే సిడ్నీ నుంచి ఒకళ్ళు జస్ట్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తారని చెప్పిన తర్వాత దే హ్యావ్ బుక్ ద టికెట్ జస్ట్ టు కమ్ ఓట్ అండ్ గో బ్యాక్. సో అట్లా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళు కూడా రావడానికి డిసైడ్ అవుతున్నారు. సో దుబాయ్లో ఉన్న వాళ్ళు కూడా కొన్ని ఫ్లైట్స్ పెట్టుకొని ఈసారి రావాలని చెప్పి ఒక ప్లాన్ కూడా మేము అందరం అనుకుంటున్నాము. సో వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ వాట్ ఎవర్ వీ క్యాన్. అండ్ ఎన్ఆర్ఐ సపోర్ట్స్ చాలా ఉన్నాయి. యూఎస్లో కూడా చాలామంది టీమ్స్ ఉన్నారు, చాలామందితో కూడా మాట్లాడే అవకాశం దొరికింది. సో వాళ్ళందరూ కూడా ఎలా చేస్తే బాగుంటుంది,
ఇక్కడికి వచ్చి ఎలా సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నారు, లేదా అక్కడ నుంచి ఎలా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇక్కడ టీమ్స్ కూడా బాగా ఫామ్ అవుతున్నాయి. కళ్యాణ్ గారి టీం కూడా వాళ్ళందరూ కూడా ఒక డైరెక్షన్స్ ఇస్తున్నారు. సో వీ ఆల్ వాంట్ టు డూ బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ జనసేన అండ్ ఆల్సో ఫ్యూచర్ ఆఫ్ యూత్, ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్ర. అంటే ఇక్కడ చాలామంది ఎవరిని అడిగినా కానీ పబ్లిక్ బైట్స్ తీసుకున్నప్పుడు కానీ 1,00,000 మెజారిటీ అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా 1,00,000 గెలవడం ముఖ్యం కాదు, 1,00,000 మెజారిటీ అంటున్నారు. ఆ పాసిబిలిటీ కనిపిస్తుందా సార్ ఇప్పుడు? నాకైతే 2 lakhs ఓట్స్ వస్తాయని అనుకుంటున్నాను. 2 lakhs ఓట్స్ ప్లస్ వస్తాయని అనుకుంటున్నాను. 2,40,000 ఓట్స్ అని అంటున్నారు. సో 2,40,000లో ఐ థింక్ 2 lakhs దాటుతాయని నేను అనుకుంటున్నాను. అది నాకు ఒకసారి అనిపించింది. అంటే ఇక్కడ పిఠాపురంలో నిలబడ్డ ఒక క్యాండిడేట్కి అభ్యర్థికి వస్తుందని నాకు అనిపించింది ఒకసారి. నేను అది ఒకసారి ఎక్స్ప్రెస్ కూడా చేయడం జరిగింది. ఎందుకు వస్తుంది అంటున్నానంటే ఎవ్రీబడి ఈజ్ వన్ సైడెడ్. ఇప్పుడు మీరు కూడా చాలా సర్వేస్ చేశారు, అలాగే చాలా సర్వే కంపెనీస్ కూడా చూసినప్పుడు ఏంటంటే ఒక దేవుళ్ళ లాంటి మనిషి, ఒక నిజాయితీతో ఉన్నటువంటి మనిషి మన ఊరికి వస్తే అన్నీ మారిపోతాయి. ఇప్పుడు ఆయన రావడంతో ఇప్పుడు మీరు చూస్తే 2 రోజుల నుంచే ఒక కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చేసారు. వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు రిచ్ పూర్ ఏదైనా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి చేద్దాం, ఈసారి మనం డెఫినెట్లీ మన వంతు కృషితోటి మన ఓటుని సద్వినియోగం చేసుకునే ఒక అవకాశం వచ్చింది. అందరూ బాగా అదృష్టంగా భావిస్తున్నారు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఏం చూస్తున్నారంటే దే బియాండ్ ఎనీ మనీ, బియాండ్ ఎనీ క్యాస్ట్ క్రీడ్. సో అందరూ బాగా మనసుతోటి బాగా ప్రేమిస్తున్నారు. సో ఇట్ ఈజ్ షూర్ షాట్ వినింగ్. 1,00,000 మెజార్టీ అనేది ఐ థింక్ ఇట్ విల్ బి ఈజీ వాక్ వే అని అనిపిస్తుంది. నేనైతే 2 లక్షల ఓట్లు వస్తాయని చెప్పి నేను గట్టిగా కొట్టబోతున్నారంటారు. 100% లేట్ అయినా కానీ చాలా వైసీపీ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా వచ్చి జాయిన్ అయిపోతున్నారు. అట్లాగే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళందరూ కూడా ప్రతి మీటింగ్లో వస్తున్నారు. వాళ్ళందరూ కార్యకర్తలు కూడా మాట్లాడుతున్నారు. సో వాళ్ళందరూ కూడా ప్రతిసారి ఏ కాన్ఫ్లిక్ట్ లేకుండా మేనేజ్ చేయడానికి, ఏ కాన్ఫ్లిక్ట్ ఉన్నా కూడా రిజాల్వ్ చేసుకొని రేపు వచ్చే ప్రభుత్వంలో ఒక మంచి గవర్నెన్స్ని తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. సో అందరూ కూడా విజయాన్ని టేస్ట్ చూద్దాం అనుకుంటున్నారు. సో సక్సెస్ టేస్ట్ ఒకసారి చూసిన తర్వాత ఐ థింక్ దట్ విల్ స్ప్రెడ్ అనేది నా అభిప్రాయం. మొదటి అడుగే చాలా బలంగా వేయడానికి అయితే రెడీ చేసుకున్నారు. 100% ఐ థింక్ 1 lakh మెజారిటీ అని ఏదైతే స్లోగన్ వస్తుందో ఐ థింక్ ఇట్ విల్ విన్. నేను అందరికీ చెప్పేది అంటే 1 lakh వస్తున్నాయి కదా, అందులో నా ఒక్క ఓటు ఉంటే ఏంది లేకపోతే అనుకోకుండా ఆ 1 lakh కాదు, ఆ విజయంలో నా ఓటు ఒక విజయానికి ఒక రీజన్ అవుతుంది అనే ఒక కారణం అందరూ ఆలోచించాలని చెప్పి మా కోరిక. అవుతుందని కూడా మేము ఆశిస్తున్నాం.